అందరికీ షలో గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈ దినము ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. రాజాజ్ఞ నిర్ణయము ప్రకారము కన్యకలు పోగు చేయబడి ఎగువ వశమున ఉన్నట్లుగా కూడా ఈ అధ్యాయం మనం గమనించగలము. ఆ హెగ వంశములో ఉన్న స్త్రీలలో ఈ యొక్క ఎస్తేరు కూడా మరి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఎస్తేరు అతని దృష్టికి హెగే దృష్టికి దయపొన్నదిగా ఉన్నది. ఆమె కొరకు ఇవ్వబడినటువంటి పరిమళ క్రియల కొరకైన వస్తువులు, భోజన పదార్థాలు 7 ఆడపిల్లలను ఎస్తేరుకు కేటాయించడం జరిగింది. మొర్దెకై హతస్థానబడిన ఎస్తేరుతో నీ జాతిని నీ వంశమును కనుపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించినట్లుగా ఈ అధ్యాయము మనం గమనించగలము. 6 మాసాలు గోపరస తైలముతోనూ 6 మాసములు సుగంధ వర్ణములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థాలతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవు సమయము ఆసన్నమైనది. అలాగూ ఎస్తేరు అహష్వేరోషు రాజు దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ యొక్క రాజు దయ పొంది వస్తికి వదులుగా రాణిగా ఎస్తేరును నియమించడం జరిగినట్లుగా ఈ అధ్యాయంలో మనం గమనించగలము. అయితే హెగే నిర్ణయించినటువంటి అలంకారాలు తప్పితే వేరే ఏ అలంకారాన్ని కూడా ఎస్తేరు కోరుకోలేదు. కాబట్టి ఆమె యొక్క సౌందర్యము అహష్వేరోషు యొక్క రాజు యొక్క మరి దయను పొందుకోవడానికి, కృపను పొందుకోవడానికి మరి కారణమైనట్లుగా కూడా ఈ అధ్యాయంలో గమనించగలం. హల్లెలూయా.